ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ ఎలా అనిపించింది? సూపర్ గా ఉంది బ్రో. గూస్ బంప్స్ చూడండి, నాకు ఇంకా అట్లే ఉంది. భగత్ సింగ్, భగత్ సింగ్ కాదు, ఉస్తాద్ భగత్ సింగ్ ఈసారి పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండిపోతుంది. చాలా అంటే చాలా హైలైట్ గా అనిపించింది. కామెడీ సీన్స్ ఏంది, ఆ ఫైటింగ్స్ ఏంది, ఈసారి ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు, రాశికన్నా శ్రీలీల. చాలా అంటే చాలా మంచిగా పండింది. ఒక కామెడీ డైలాగ్ అంటే ఉంటుంది, కామెడీ సెన్స్, ఆ టైమింగ్ ఎంత బాగుందంటే వాళ్ళ అన్నగారి డైలాగ్ అయితే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. తెలుగు భాషలో నాకు నచ్చని ఒక్కటే ఒక పదం డాన్స్ అన్నారు. డాన్స్ అంటే డాన్స్ తెలుగు ఇంగ్లీష్ పదం కదా అంటారు. ఆ కామెడీ సెన్స్ ఏంది సూపర్ గా అంటే సూపర్ గా పండింది. ఇక ఒక రఫ్ అండ్ టఫ్ ఒక డైలాగ్ అయితే ఉండిపోతుంది. ఈ దేశం మొగాడు బొట్టు పెడితే ఎలాగుంటుందో చూస్తావా డైలాగ్ అంటే సూపర్ గా అనిపించింది. ట్రైలర్ చూస్తుంటే అరే అప్పుడు అయిపోయిందా, ఇంకా కొంచెం ఉంటే బాగుండే అనేసి మళ్ళీ అయితే చూడబుద్ధి అయితే ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి చూడండి. చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉండిపోతుంది. ఓజీ కాదు కదా, ఈ సినిమా చూసినప్పటి నుంచి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు భగత్ సింగ్, ఉస్తాద్ భగత్ సింగ్ అంటారు. 2012లో మన హరీష్ శంకర్ గారు ఆ రోజు రికార్డు బద్దలు కొట్టాడు గబ్బర్ సింగ్ తీసి, కానీ 14 ఏళ్ళ తర్వాత మళ్ళీ రిలీజ్ ఇస్తున్నాడు. ఎలా అంటే ఆయన రికార్డు ఆయనే బద్దలు కొట్టబోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు పోలీస్ గెటప్ లో సూపర్ గా ఉంటారు. గబ్బర్ సింగ్ అయితే ప్రతి ఒక్కరికి ఒక చరిత్ర అయితే సృష్టించినారు. సో అదే సీక్వెల్ గా అదే డైరెక్టర్ అయితే రాబోతుంది. గబ్బర్ సింగ్ కి అమ్మ మొగుడు లాగా ఉండబోతుంది ఖచ్చితంగా. సూపర్ గా ఉంటుంది. ఆ విజువల్స్ అయింది. అప్పుడు గబ్బర్ సింగ్ చూస్తుంటే కొంచెం నార్మల్ గా ఉంది, ఇప్పుడు చూస్తుంటే దానికి 1000 రెట్లు దాంట్లో పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు ఈసారి పర్ఫార్మెన్స్ అదిరిపోతుంది. పొలిటికల్ సెటర్లు ఏమైనా ఉన్నాయా ట్రైలర్ అయితే పొలిటికల్ సెటర్లు ఎక్కడ కనిపించట్లేదు, కానీ దేశం కోసం అయితే ఉండబోతుంది. చెప్పాను కదా, ఈ దేశం మొగాడు బొట్టు పెడితే ఎలాగుంటుందో చూస్తావా అనేసి దేశం గురించి అయితే ఉండబోతుంది. చాలా అంటే చాలా బాగుంది అయితే ట్రైలర్. ఈ సినిమాకి 2 మ్యూజిక్ డైరెక్టర్ పనిచేశారు, తమన్ ప్లస్ దేవిశ్రీ ప్రసాద్. వాళ్ళ గురించి ఏం చెప్తారు, ఎలా ఉంది? నార్మల్ గా తమను పనిచేస్తేనే సపరేట్ మూవీస్ కి ఎట్లా ఉంటుంది, నార్మల్ గా దేవిశ్రీ పనిచేస్తేనే ఎట్లా ఉంటుంది. అలాంటి ఇద్దరు కలిసి తన అభిమాన నాయకుడు కథానాయకుడు కోసం పనిచేశారంటే బాబా థియేటర్ లో సీట్లలో కూర్చుంటారా ఒకరన్నా. ఆ డాన్సులు, ఆ స్టెప్పులు, మ్యూజిక్ చాలా అంటే చాలా బాగుండిపోతుంది. ఇంకా కొత్తగా ఒక థియేటర్ అయితే రిలీజ్ అయింది ఇక్కడ త్రిపులేది డాల్బీది, వెళ్ళి చూడండి. థియేటర్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా అంటే చాలా మంచిగా ఉండబోతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు థియేటర్ లో చూస్తారని ఆశిస్తున్నాను. ఓవరాల్ గా ఎంత కలెక్ట్ చేస్తుందని అనుకుంటున్నారు మీరు? ఖచ్చితంగా 1000 కోట్లు అయితే దాటబోతుంది అనుకుంటున్నాను. ఇది పాన్ ఇండియాలో రిలీజ్ కావాలనుకుంటున్నాను. పాన్ ఇండియాలో రిలీజ్ అయితే నార్త్ లో కూడా కళ్యాణ్ బాబు గారి భజన, అక్కడ కూడా ఆయన నామస్మరణ జరగబోతుంది. ఇంకా నుంచి పవన్ కళ్యాణ్ లాస్ట్ సినిమా అనుకోవచ్చు, ఇంకా తీస్తారని మీకు ఐడియా? ఈ సినిమాతో కానీ మంచి హైప్ వచ్చి ఉందని ఖచ్చితంగా మళ్ళా కూడా తీస్తారు. ఎందుకంటే పార్టీకి డబ్బులు కావాలి, పార్టీ డబ్బుల కోసమైనా ఆయన ఖచ్చితంగా తీస్తారు. ఏదో ఆయనకి ఆల్రెడీ కొత్త హీరో కాదు, నాకు డబ్బులు కావాలి, నాకు ఇమేజ్ కావాలనేసి ఆల్రెడీ ఇమేజ్ ఉన్న హీరో. సో పార్టీకి ఏదైనా అనవసరమో డబ్బులు కావాలి, మొన్న కూడా రోడ్లు బాగలేదు అది బాగలేదు అనేసరికి ఆయన చేతులలో డబ్బులు కూడా ఇచ్చారు. సో అలాంటివి కావాలంటే సినిమాలు తీయాలి కదా మరి. సో ఖచ్చితంగా ఆయన కోసం కాకపోయినా కానీ జనాల కోసమైనా సినిమాలు తీస్తాడు, ఆ డబ్బులు జనాల కోసం యూజ్ చేస్తాడు. సో ఓవరాల్ గా బ్లాక్ బస్టర్ అయితే సినిమా ఖచ్చితంగా ఈసారి పర్ఫార్మెన్స్ అదిరిపోతుంది. అసలు ఊచ కోత అన్నమాట ట్రైలర్. ఏమన్నా డైలాగ్స్ ఒకటి మించి ఒకటి ఉన్నాయి డైలాగ్స్. ఈసారి పర్ఫార్మెన్స్ దద్దరిల్లిపోతుందని అదొకటి ఊచ కోత అనమాట. పాప శ్రీలీల అయితే ప్రతిసారి రీఎంట్రీ ఇస్తే మంచి కిక్ ఇచ్చేస్తుందని ఆ క్యూట్ లవ్ స్టోరీస్ అదిరిపోయింది. పాప వాటర్ డైలాగ్స్ ఎక్కడ తగ్గకుండా, ఎలివేషన్స్ మాత్రం ఒక రేంజ్లో ఉంది. తమన్ బ్యాక్గ్రౌండ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అసలు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సాంగ్ అయితే అదిరిపోయినా అనమాట. బాబా వాటర్ ఎలివేషన్స్ అన్న బాబా ఎక్స్ట్రాడినరీ. 2 కళ్ళు సరిపడలేదు, ఎంత క్లీన్ అండ్ ఉందంటే అందరు చూడదగ్గ ట్రైలర్ అనమాట. ఎక్కడ ఏ పొలిటికల్ టచ్ లేకుండా చాలా బాగున్నాయి. ఓవరాల్గా ఈసారి మాత్రం పర్ఫార్మెన్స్ ఎర్ర కొట్టేస్తారు. లుక్స్ ఏంటన్నా ఓజీని మించి ఉన్నాయి. లుక్స్ అయితే అద్దరిపోయినాయి అసలు, ఒక్కొక్కటి. అసలు పవన్ కళ్యాణ్ లుక్స్ అదిరిపోయినాయి. అదొకటి. పవన్ కళ్యాణ్ గారు కాళ్ళు పట్టుకోవాలి అంటే ఎన్ని రోజులే వెయిట్ చేస్తున్నా అని చెప్పి గబ్బర్ సింగ్ గ్యాంగ్ మాత్రం అది మాత్రం అదిరిపోయిందన్న. చాలా బాగుంది. ఓవరాల్ గా ట్రైల్ మాత్రం అదిరిపోయింది అన్న. ఇది భగత్ సింగ్ లేకపోతే గబ్బర్ సింగ్ సీక్వెల్ ఏదైనా అనుకోవచ్చు, ఒక రేంజ్ లో ఉంటది కానీ చెప్పలేం.